ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి క్యాప్కట్ ఎడిటర్ యాప్లో 3 లేయర్ వీడియో ఎడిటింగ్ ఎలా చేయాలో ఈ వీడియోలో చెప్తాను. సో సింపుల్గా మీరు క్యాప్కట్ ఎడిటర్ యాప్ని ఓపెన్ చేసుకోండి. సో మీ మొబైల్లో క్యాప్కట్ ఎడిటర్ లేకపోతే డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. అందులో మీకు క్యాప్కట్ యొక్క లింక్ అయితే ఉంటుంది. అక్కడ నుంచి ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఈ విధంగా ఆప్షన్స్ అయితే ఉంటాయి. న్యూ ప్రాజెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ నుంచి మీకు కావాల్సిన వీడియోస్ని ఇంపోర్ట్ అయితే చేసుకోవచ్చు. అయితే ఇక్కడ మనం క్రియేట్ చేసేది 3 లేయర్ వీడియో కాబట్టి ఫస్ట్ వచ్చేసి మనం పిక్ చేసుకునే వీడియోస్ యొక్క ఆస్పెక్ట్ రేషియో అనేది 16:9 ఉండాలి. ఓకే, సో ఈ విధంగా 16:9 రేషియో ఉండే వీడియోస్ని చూస్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి నేను ఒక వీడియోని ఈజీగా ఇంపోర్ట్ చేసుకుంటాను. సో ఆ వీడియో యొక్క రేషియో వచ్చేసి 16:9 ఉంటుందన్నమాట. ఈ విధంగా ఉంటుంది. ఓకే, సో ఈ విధంగా అడ్డంగా ఈ వీడియో యొక్క రేషియో అనేది ఉండాలి. సో ఈ విధంగా అడ్డంగా రేషియో ఉన్న ఈ వీడియోని సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఫార్మాట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. ఫార్మాట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ వీడియో యొక్క ఆస్పెక్ట్ రేషియో వచ్చేసి 9:16 తీసుకోవాలి. 9:16 చూస్ చేసుకున్న తర్వాత ఇక్కడ సింపుల్గా ఇక్కడ క్యాన్వాస్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో ఇక్కడ కలర్ ఉంటుంది. సో ఇక్కడ వైట్ కలర్ని ఈ విధంగా చూస్ చేసుకోవచ్చు మీరు. సో వైట్ కలర్ని ఈ విధంగా యాడ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత మనకు ఈ వీడియో అనేది ఈ విధంగా ఉంటుంది. సో తర్వాత ఈ వీడియో యొక్క వాల్యూమ్ని నేను మ్యూట్ చేసేస్తాను. మ్యూట్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ వీడియో అనేది ఈ విధంగా వచ్చేస్తుంది, ఈ విధంగా ఈజీగా. సో దీని తర్వాత మనం ఇప్పుడు ఇంకొక 2 లేయర్స్ని తీసుకురావాలి. సో 2 లేయర్స్ని తీసుకురావాలంటే ఇక్కడ యాడ్ ఓవర్లీ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ ఓవర్లీ ఆప్షన్ మీద క్లిక్ చేసి మళ్ళీ యాడ్ ఓవర్లీ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇంకొక వీడియోని ఇంపోర్ట్ చేసుకోవాలి. సో నేను ఇంకొక వీడియోని ఈజీగా ఇక్కడ నుంచి సో ఇంపోర్ట్ చేసుకుంటాను. ఈ వీడియోని యాడ్ చేసుకుంటాను. సో ఈ వీడియోని యాడ్ చేసుకుంటే మనకు వీడియో అనేది ఈ విధంగా వస్తుంది. తర్వాత ఈ వీడియో సైజ్ని ఈ విధంగా కొంచెం ఇంక్రీజ్ చేసి సో ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా కొంచెం అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఈ విధంగా యాడ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ దీని వాల్యూమ్ని కూడా నేను తగ్గించేస్తాను, మ్యూట్ చేసేస్తాను. ఈ విధంగా వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఇంకొక వీడియోని తీసుకురావాలి. సో ఈ వీడియో యొక్క ఈ విధంగా కొంచెం కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకోవాలి. ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో ఉన్న ఈ వైట్ కలర్ అనేది మనకు కనిపించద్దు. అండ్ దీని తర్వాత ఇక్కడ మళ్ళీ యాడ్ ఓవర్లీ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇంకొక వీడియోని ఈజీగా తీసుకురావాలి అదేవిధంగా. సో నేను ఇంకొక వీడియోని తీసుకొస్తాను ఈ విధంగా. సో దీన్ని కూడా మనం ఈ విధంగా యాడ్ చేసుకురావాలి. సో దీన్ని కొంచెం ఈ విధంగా జూమ్ చేసుకోవాలి. జూమ్ చేసుకొని దీన్ని ఇక్కడ పైన అడ్జస్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఈ పొజిషన్లోకి అడ్జస్ట్ చేసుకోవాలి. సో ఈ పొజిషన్లోకి అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ దీని వాల్యూమ్ని కూడా నేను తగ్గించేస్తాను ఈ విధంగా. సో టోటల్గా మనకు ఇక్కడ 3 లేయర్స్ అనే వీడియో ఇక్కడ ఈ విధంగా క్రియేట్ అయితే అయిపోతుంది అనమాట ఈ విధంగా. ఓకే, సో నేను ఇక్కడ వచ్చేసి ఒక 3 వేరు వీడియోస్ని నేను యాడ్ చేసుకున్నాను. కానీ మీరు ఒకే వీడియోని 3 పార్ట్స్గా కట్ చేసి ఈ విధంగా యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో మీరు రీల్స్ వీడియోస్ కానీ క్రియేట్ చేస్తున్నట్లయితే సో ఈ విధంగా ఒకే రేంజ్లో ఒకే మ్యాటర్ సబ్జెక్ట్ ఉన్న వీడియోస్ని మీరు యాడ్ చేసుకోవచ్చు. కానీ నేను ఇక్కడ 3 డిఫరెంట్ వీడియోస్ని ఈ విధంగా యాడ్ చేసుకున్నాను అనమాట. ఓకే, సో ఈ విధంగా ఈజీగా మీరు 3 లేయర్ వీడియో అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి దీనికి బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ యాడ్ చేసుకోవాలి. మ్యూజిక్ యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ ఆడియో ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని సౌండ్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఈజీగా సో ఇక్కడ డివైస్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మీ గ్యాలరీ నుంచి మీకు నచ్చిన సాంగ్ని ఈజీగా యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ నుంచి కావాల్సిన ఆడియో ట్రాక్ని వీడియోస్ నుంచి వెళ్ళా లేదా మీ గ్యాలరీ నుంచి అయినా యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా సాంగ్ యాడ్ చేసుకున్న తర్వాత మనకు ఈజీగా 3 లేయర్ వీడియో అయితే క్రియేట్ అయిపోతుంది అనమాట ఈ విధంగా ఈజీగా. ఓకే, సో ప్లే చేసి చూస్తున్నట్లయితే మనకు వీడియో అనేది ఈ విధంగా వస్తుంది. సింపుల్గా ఈ విధంగా చాలా ఈజీగా మీరు 3 లేయర్ వీడియో అయితే క్రియేట్ చేసుకోవచ్చు క్యాప్కట్ ఎడిటర్ యాప్లో. ఓకే, సో ఐ హోప్ మీకు వీడియో అర్థమవుతుంది అనుకుంటా. సో నచ్చితే ఒక లైక్ చేసుకోండి. ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.